హలో నమస్తే దోస్తులు, అందరిలో మంచుకున్నారా? మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినప్పుడు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ఎందుకు వచ్చేస్తుంది. నేను ఆల్మోస్ట్ ఒక 10 రోజుల నుంచి ఒక్క వీడియో సంబంధించిన అప్డేట్ కానీ ఎలాంటి వీడియోలు కానీ చెయ్యలేదు. రీజన్ ఏంటంటే ఈ గణేష్ పండుగలు, నేను వేరే చిన్న చిన్న పనుల మీద పడిపోయి నాకు అసలు సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేసే మైండ్ నాకు రాలేదు. సో సరిపోదా శనివారం అనేది లాస్ట్ నేను చూసిన పిక్చర్. ఇక ఈ గ్యాప్లో మనకి గోట్ ఒకటి రిలీజ్ అయింది, నేను అది మిస్ కొట్టేసిన అది. బట్ నేను నిజంగా ఏదైనా అప్డేట్ మంచిది ఏదైనా ఉంటే దాని గురించి మాట్లాడవచ్చు అని చెప్పి మనస్ఫూర్తిగా కూర్చున్నా. ఇవాళ దేవరా ట్రైలర్ అయితే రిలీజ్ చేసిర్రు. నేను మొన్న బిఫోర్ ఒక వీడియో చేసినప్పుడు కూడా నేను ఇదే విషయం మాట్లాడినా. పాటల దగ్గరనే చాలా చంపేస్తారు. అంటే ఇక సినిమా మీద మూడ్ అనేది క్రియేట్ అవుతలే. బేసిక్గా నేను చెప్తా, ఇప్పుడు తెలుగు పీపుల్ మైండ్ సెట్ అనేది వాళ్ళకి మైండ్లో వాళ్ళకి కలర్స్ ఎట్లాగా అనిపించాలంటే, ఒక సినిమాకి సంబంధించిన కలర్ అనేది మనం ఒక జింగిచా కలర్లు అనమాట. అంటే ఏంటంటే డిస్కో లైట్లు ఎట్లా కొట్టుకుంటే అట్లా ఎన్ని గణం కలర్స్ ఉంటాయో, అంటే కాంట్రాస్ట్ బాగా మంచిగా కలర్స్ అన్నీ ఎలివేట్ అయ్యి కనపడాలి. తెలుగు ఆడియన్స్కి ఆ పిచ్చ ఉంటుంది. మీకు తెలియకపోతే ఇంకా మీరు డైరెక్టర్లు ఎట్లేరా, మీకు తెలవాలి. మీకు అది ఏ జన్మల పుణ్యమో మీకే తెలవాలి. జనాలకి అలాంటి కలర్సే నచ్చుతాయి. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు నచ్చామంటే అదొక టెక్స్చర్ భయ్యా. ఇప్పుడు ఆ టెక్స్చర్ని మీరు తీసుకొచ్చి, నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్కి సంబంధించిన ఒక టెక్స్చర్ ఏదో లేయర్ ఇచ్చేసిన, మొత్తం బ్లూ అది నేను ఆ పదం వాడితే చెండాలంగా ఉంటుంది కానీ బ్లూలోనేనా మొత్తం. ఇక కొన్ని సినిమాలు మేము బ్లూ కలర్లో ఉన్నా కూడా చూడలేము. కొన్ని ఎట్లున్నా 360pలో ఉన్న వీడియోలు కూడా కొన్ని మేము భరించి చూస్తాం. అట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు అవి కూడా బ్లూ ఉంటే మేము చూడం. తెలుగు వాళ్ళు అనేటోళ్ళు చూడరు. కానీ ఎందుకు భయ్యా అసలు ఆ సముద్రంలో యాక్షన్ సినిమా అడిగారా? ఇప్పుడు ఎన్టీఆర్ అన్న యాక్షన్ చేయకపోతే కొండలు పోతున్నాయా, కుట్టలు పోతున్నాయా? యాక్షన్ సినిమా చూడడానికి మేము ఇప్పుడు థియేటర్ రావాలంటాం. కథ మాకేం కొత్తగా అనిపించింది. మీరు చూపించిన ట్రైలర్లా కథ కూడా మాకేం కొత్తగా అనిపించట్లేదు. అండ్ అఫ్కోర్స్ ఇంకో పెద్ద భయం ఏమవుతుందంటే, ఈ ఫాదర్ అండ్ సన్ డూపులు కొడతా అంటే మళ్ళీ మాకు ఆంధ్ర వాళ్ళ లెక్క అయిపోద్దేమో ఉత్సవాడుతుంది మా ఎన్టీఆర్ అన్న సినిమా. ఎన్టీఆర్ అన్న నాది 100% నా హోల్ హార్టెడ్గా నిన్ను ఒకటి రిక్వెస్ట్ చేయాలి. నేను నిజంగా ప్రతి హీరోల్ని కూడా ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయాలి. ఏంటంటే, డైరెక్టర్లు ప్రీవియస్ చేసిన సినిమాల్ని కెపాసిటీని నమ్మి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు మిమ్మల్ని హ్యాండిల్ చేయలేరు, వాళ్ళే మీకు కరెక్ట్ కథలు రాస్తారని మీరు భ్రమపడితే మీరు మూతి ముక్కులు ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీకు గ్రాఫ్ అనేది ఏదైతే ఉంటుందో అది మీరే మీ అంతటా మీరు చేతులారా పండబెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా క్రియేట్ అవుతుంది. కొరటాలన్నా ఆచార్య తీసావన్నా బ్రహ్మాండంగా ఉంది. సరే చిరు సార్తో తీసావు నువ్వు, మరి చిరంజీవి సార్కి ఇలాంటి స్టోరీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకోని మీరు రాశారో, మరి చిరంజీవి సారు అలా ఎలా నీ స్టోరీ నేను యాక్సెప్ట్ చేశాడో నాకైతే తెలీదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు అదే రొట్ట ఫ్లేవర్ అంతా నువ్వు అదే టెంప్లెట్ కనపడుతుంది. ఏదైతే ఒక ఊరు తీసుకెళ్ళి దాంట్లో ఒక స్టోరీ నల్లిపెట్టావో అదే టెంప్లెట్ దగ్గర పోలిగ్గా చూసినా కూడా అదే కనపడుతుంది. దేవరా అని చెప్పి అసలు నాకు నిజంగా చెప్తున్నా కదా, లాస్ట్ షాట్ ఒకటి ఉంది చూడు, ఆ వేళ షార్క్ అదేదో పట్టుకొని ఎన్టీఆర్ అన్న ఇట్లా తాడేసి ఇలా ఎగురుతాడు పైకి. పబ్జీలో ఎగురుతానే కదా, ఆ ఎగిరినట్టే ఎగిరాను అనమాట. డెడ్ తెంగింది నాకు మైండ్, కుక్కలు తెంగాయి. ఇంతకంటే పచ్చి చెప్పలేను, నా మైండ్ కుక్కలు తెంగేసి ఆ సీన్ చూసి. అంటే ఇప్పుడు నేను ఆ సీన్ కరెక్ట్ దేంతో పోల్చాలంటే, వినయ రామలో మన రామ్ చరణ్ అన్న డైరెక్ట్ వాళ్ళ అన్నకాడికి వెళ్ళి ఫోన్ రాగానే ఏమంటారు ఇక్కడ మన ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి డైరెక్ట్ అద్దాలు పట్టుకొని డైరెక్ట్ వచ్చి ట్రైన్ మీద వాడి ఇట్లా అస్సాం వెళ్ళిపోతాడు డైరెక్ట్. సో మరి ఇప్పుడు ఎన్టీఆర్ అన్న ఏడవేండా అనేది మాకు తెలియదు. ఒక విషయం క్లియర్గా వినండి, సినిమాని జడ్జ్ చేస్తలేమో, మాకు అర్థమైపోయింది సినిమా. మీరు చూపించిన ట్రైలర్లోనే పార్ట్ 1 మీరు ఏం చేశారు అనేది క్లియర్ కనపడుతుంది. ఆ బ్లూ మీ సినిమాని, నేను నిజంగా చెప్తున్నా, సినిమా థియేటర్లో ఆ బ్లూలో చూస్తే అది ఇంకో సినిమాలాగా వెళ్ళిపోతుంది. కొరటాల శివన్న మీరు అర్థం చేసుకోండి. మీకు అర్థం కావట్లేదు ఆ బ్లూ అనేది మీ జీవితంలో
మీ జీవితంలో నీళ్ళు పోసిపోతుంది అది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కాకుంటే నన్ను అడుగుర్రి. మీ జీవితంలో ఆ బ్లూ కలర్ అనేది నీళ్లు పోసి పోతుంది. మీరు తెలుగు ఆడియన్స్కి కాసంటే బ్లూ టింట్లో మీరు ఏం చూపిద్దాం అనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. టింట్ గురించే నేనేం మాట్లాడట్లేదు, ఫిల్టర్ గురించే నేనేం మాట్లాడుతాను. ఆల్రౌండ్గా ట్రైలర్ని చూసుకుంటే శూన్యం. ఎన్టీఆర్ అన్న దగ్గర నుంచి ఎలాంటిది రావాలో అలాంటిది ఖచ్చితంగా రాలేదు. 100కి 100% ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ని కూర్చోబెట్టి సిగ్గు శరం లేకుండా, ఎలాంటి పార్షాలిటీలు ఎలాంటి ఫ్యానిజం లేకుండా చెప్పండిరా అంటే ఖచ్చితంగా వాళ్ళే తలకాయలు తించుకొని చెప్తాడు. అవునన్నా RRR తర్వాత గీసంటి సినిమా వచ్చేది కాదు, మా కర్మ మేము ఏం చేస్తామని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ట్రైలర్ చూసిన వాళ్ళందరూ ఫీల్ అవుతూ ఉంటారు, ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. నేను హోల్ హార్టెడ్గా చెప్తున్నా క్లియర్గా, తెలుగు జనాలకి జింగిచా కలర్లు పెట్టాలి. జింగిచా కలర్లు కాకుండా నువ్వు హాలీవుడ్ సినిమా తీస్తానంటే కనీసం కథ సక్రంగా ఉండాలి. మరి ఏం కథ ఉందనేది మేము జడ్జ్ చేస్తాం. కానీ ట్రైలర్లో చూపించిన స్టోరీ, ఫాదరు సన్ను, ఇదంతా డ్రామా అండ్ ఇంకా మిగతా పాత్రలు ఏవైతే చూపించావో ఆ పాత్రలు అన్నీ ఎవరికి ఇంప్రెస్ చేయలేదు భయ్యా. నువ్వు కామెడీ చేపిద్దాం అనుకున్నావా, ఎన్టీఆర్ అన్న భయపడతా కామెడీ చేస్తే బాగుంటుంది అనుకున్నావా, మరి ఏమనుకున్నావు మాకు తెలియదు అన్న. కొరటాల శివన్న సినిమా ఒక ఏమంటారు, కానీ నిజంగా నాకు అసలు నేను మాట్లాడదాం అనుకున్నా కూడా నాకు అదే షాట్ ఘోరం గుర్తొస్తుంది. లాస్ట్ హైలైట్ షాట్ అన్నది, అసలు లాస్ట్ హైలైట్ షాట్. నువ్వు అది లాస్ట్ చేసిన వాడు సరిపోయింది అన్న. అగర్సే నువ్వు ఆ షాట్ కనుక ఫస్ట్ చేసి ఉంటే అన్న, నువ్వు దీవన్ అని ట్రైలర్ అసలు నువ్వు నెక్స్ట్ మూమెంట్ ఎన్టీఆర్ అన్న ఫేస్ వచ్చేలోపు మేము స్కిప్ కొడుతుండే. ఆ లెవెల్లో ఉంది ట్రైలర్. మీకు జడ్జిమెంట్ ఎవరు చెప్తారు రా బాబు, మాకు అర్థం కావట్లేదు అన్న. నేను నిజంగా అదే చెప్తున్నా. మీ స్టార్స్ అందరూ, పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైతే ఎన్టీఆర్ అన్న, రామ్ చరణ్, మీరందరూ నా మాట ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి అన్న. ఎందుకంటే మీ లైఫ్లే అది, ఎవరి లైఫ్లు కాదు. మీరు హిట్లు అయితే మీ ఫ్యాన్లు మీదే సెలబ్రేషన్ ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి. మీరు ఓ మంచి కథల్ని జడ్జ్ చేసి బాగా స్టోరీ మీద దిమాగ్ ఉన్నోడిని పట్టుకోండి అన్న. మీ దగ్గర ఒకళ్ళు పెట్టుకోండి. అట్లాంటి ఓన్లీ పెట్టుకుర్రు అనుకో, మీకు ఈ కథ ఎట్లుంటుంది, ఈ కథని ఎవరైతే కరెక్ట్ చేస్తాడో, అసలు ఈ కథల దమ్ముందా లేదా అనేది ఒకటి చెప్పనీకి ఒకటి పెట్టుకోండి అన్న. కనీసం కథలలో దమ్మున్నోళ్ళు బయట బొచ్చడం మంది ఉన్నారు. మనం వెతకం, మనం చూడం. వాళ్ళకి లైఫ్ ఇస్తే లావడం మాకేముందని అనుకోకండి అన్న. నా మాటినుండన్నా, మీ జీవితాలు మంచిగా ఉండాలన్న. 3 సంవత్సరాలు 2 సార్లు ఎగిరిపోతున్నాయి మీ జీవితాలలో. మీరు అర్థం చేసుకొని మీ ఏజ్ పోతుంది అన్న, మీ ఏజ్ పోతుంది. ఇప్పుడు చిరంజీవి అన్నని డైరెక్ట్ 16కి 20 ఇయర్స్కి 30 ఇయర్స్కి రమ్మన్నా రాలేడు. ఇప్పుడు చిరంజీవి అన్న రాలేడు. మీరైతే పోతురు కదన్న, మీరైతే చిరంజీవి అన్న దగ్గర పోతారు కదా, ఆ ఏజ్ పోయి పోతురు కదా. మీరు చూసుకోవాలన్నా, మీరు 2 సాల్ 1 సాల్ ఆడ ఖరాబ్ చేస్తున్నావు. కానీ అది హిట్ అయితే ఓకే అన్న. హిట్ కాకపోతే ఏంది, నీ 1 సాల్ ఎడగబోతుంది, నీ ఏజ్ ఎడగబోతుంది, నీ బ్యూటీ ఎడగబోతుంది. మీరు మైండ్లో పెట్టుకోవాలి, దృష్టిలో పెట్టుకోవాలి. కొత్త నీరు రానిరు బై, మంచి రైటర్లు తోపు తీసుమార్కాని రైటర్లు ఉన్నారు బయట. వాళ్ళని రానియుర్రి, వాళ్ళ కథలు తీసుకోర్రి. కనీసం మీరు వాళ్ళకి లైఫ్ ఇయ్యరు బై. మీరు పెద్ద తోపులు డైరెక్టర్లు, మీరు వాళ్ళకి లైఫ్ ఇయ్యర్రి, పిలిపించుకోర్రి, కూర్చోబెట్టుకొని కథలు రాపించుకొని. అరే నువ్వు అసిస్టెంట్ కిందనే ఉండరా, రేపు పొద్దున నా 3 సినిమాలు అయిపోయిన తర్వాత నీకు డైరెక్షన్ ఇస్తా, కూర్చోబెట్టుకోరు బై డైరెక్టర్లు. మీకు కథలు రానోళ్ళు. మీరు మేకింగ్లో వేస్ట్ అని మీరు ఎప్పుడు ప్రూవ్ చేయలేదు. బ్రహ్మాండమైన జనతా గ్యారేజ్ సినిమా, మిర్చి, జబర్దస్త్ సినిమాలు తీసిన మరి కొరటాల శివన్న. నేనే జనతా గ్యారేజ్కి బిభత్సం పిచ్చి కుక్క రేంజ్ ఫ్యాన్. నేను 10 సార్లు చూసిన సినిమా. ఇక ఆచార్య తర్వాత నాకు అది అయిపోయింది. ఇక నువ్వు ఇంత టైం సినిమాకి తీసుకుంటున్నావు, ఇంత టైం తర్వాత నువ్వు ఇచ్చిన ప్రోడక్టే చాలా వర్స్ట్గా అయిపోతుందంటే రివ్యూలు చెప్పే నా కొడుకులకి మీరు కాకపోతే ఎవరిస్తారు అట్టిపండు వచ్చి? ఒక విషయం నాకు చెప్పండు. అసలు లీస్ట్ హోప్ ఫస్ట్ నాకు ఎప్పుడైతే పాటలు చూస్తానో నీరసం దింగుతుంది పాటలు. అసలు అనిరుద్ధు, మరి నాకు అది ఏందో అర్థం కాదు. అనిరుద్ధు బ్రో ఇక్కడ మన లోకేష్ కనకరాజ్కి ఇచ్చే మ్యూజిక్ ఏందో, మరి గీడ ఇచ్చే తెలుగు వాళ్ళకి ఇచ్చే మ్యూజిక్ ఏందో నాకైతే ఏం అర్థమవుతుంది. పైసలు తక్కువ ఇచ్చిర్రా, లేకపోతే ఆయన ఏమైనా హట్ అయ్యిండా? పైసలు తక్కువ బేరాలు ఆడేసరికి గిట్లా ఇష్టం వచ్చినట్టు ఏదో అది మిక్సీ పెట్టి కొడుతుండా ఆ పాటలు. సీరియస్గా నాకు అర్థమవుతుంది. పాటల దగ్గర నుంచి కూడా చాలా డిప్రెస్. ఇట్లా అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈసారి వదిలేసుకోవాలరా, దేవర మీద హోప్స్ లేవు. ఏదో ఫ్యాన్స్ అందరం కలిసి నేనింతే సినిమాలో టికెట్లు జిమ్కొని ఫ్యాన్సే పోతారు చూసినాం, అసలు తగ్గట్టు పెట్టి గట్లా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఎందుకు ఫ్యాన్స్కి రోదన?
ప్రతిదీ తీసుకెళ్ళి రాజమౌళి సార్ మీద నెట్టేసేయకూర్రు. ఇప్పుడు ఆయన అంత ఆయన అంత తోపు సినిమా తీసిండు, ఆ సినిమా తర్వాత ఏది చేసినా కూడా ఉల్టా కొడుతుంది. కథల దమ్ముంటే భయ్యా యాక్షన్ ఇవ్వడకొద్దు. ఇప్పుడు సింహాద్రి నరకుడు మేము చూడలేదా, సాంబారా నరకలేదా, ఆదిలా ఎగిరేయలేదా బాంబులు? ఏం యాక్షన్ చూడాలి మీరు? ఎప్పుడు ఏం యాక్షన్ చూడాలి? మాకు తెలియని యాక్షన్ ఏం చూపిస్తారు చెప్పు మీరు, నాకు అర్థం కాదు. అరే తెలుగు వాళ్ళకి అవతల హాలీవుడ్ వాళ్ళకి మిగతా వాళ్ళకి ఏడ కంపారిజన్ వస్తుందని అంటే సంస్కారం, రిలేషన్షిప్స్, వాటికి ఇచ్చే రెస్పెక్టు, లేడీస్కి ఇచ్చే రెస్పెక్టు ఈయనే కదరా నాయన. మనం చాలా డిఫర్ అవుతాం మిగతా వాళ్ళకి. మరి గయ్యు అసలు గా పాయింట్లు ఏడ కనపడుతున్నాయో ట్రైలర్లో నాకు ఏడ కనపడలే. నిజంగా చెప్తున్నా, ఒక ఊర మాస్ గ్యాంగ్ అంతా ఆడ నుంచుంటే ఆ హీరోయిన్ ఆడ నుంచుంటుంది. ఆమె మొత్తం ఏమంటారు, ఎట్లా చెప్పాలి ఎగ్జాంపుల్ నాకు అర్థమైంది. మొత్తం ఇక ఈ తులసి మొత్తం గంజాయి మొక్కలలో తులసి వనం లాగా ఉందాడ చూడ్డానికి. ఆ విజువల్లో అసలు ఆ జాహ్నవి నిజంగా నేను ఊహించుకున్నట్టు కూడా లేదు. మరి ఏం చేసినావో ఏంటిదో సినిమా వచ్చాక మాట్లాడతానన్న. దీనికే ఒళ్ళు మండిపోతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న సినిమాలు అంటే మాకు మాస్ క్యాండిడేట్ ఆయనకు పడాల్సిన సినిమాలు వేరే లెవెల్ ఉండాలి. మాస్ ఊచకోత డైలాగులు ఉండాలి. ఏం ఉందా నా సినిమా? పండ పెట్టొద్దా? ఇంకేం పండ పెడతారు ఇంతకంటే? మీరే హీరోలు అన్నలు. ఎన్టీఆర్ అన్న నువ్వే మైండ్లో పెట్టుకోవాలన్నా. ఒక సాల్ మనకి వెళ్ళిపోతుంది, మన జీవితంలోకి వెళ్ళి ఒక సాల్ వెళ్ళిపోతుంది అంటే ఒక ఏజ్ వెళ్ళిపోతుంది మీది. మీ ఫ్యాన్స్ ఒక ఏజ్ ఒక ఇయర్ వెయిట్ చేస్తారు. కానీ దీన్ని చాలా ప్రీషియస్గా యూజ్ చేయాలన్నా మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయాలు ఇది 100%. లేదు ఏదో బ్లైండ్కి వెళ్ళిపోతున్నాం చివరాగరికి బిస్కెట్ అయితే అవుతుంది అన్న. బిస్కెట్ కాదని అంటలే, ఖచ్చితంగా 24 క్రాఫ్ట్స్లో పనిచేసిన వేడొకటే బిస్కెట్ అయితే. ఒకటే విషయం అన్న, ఖచ్చితంగా చెప్తున్నా, కథల బిస్కెట్ ఉంటే నువ్వు 24 క్రాఫ్ట్స్ బీభత్సంగా పనిచేసినా కూడా బిస్కెటే అన్న. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోండి. సో దేవరా ట్రైలరు చూశాక ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే నాకు హోప్స్ లేవు భయ్యా. నీరసం తెంగింది. ఇంకా మళ్ళీ సెకండ్ టైం ఏదన్నా ట్రైలర్ వస్తే 2-3 సార్లు చూసే బాపతుంది. ఇంకా ఒకసారి చూసిన తర్వాత ఇది నేను కరెక్టే, అసలు నా మైండ్ కరెక్ట్గానే ఎక్కిందా లేకపోతే నేను ఎర్రిపోకోలాగా ఆలోచిస్తున్నాను మళ్ళీ ఒకసారి చూసా. నిజంగా నేనైతే ఎర్రిపోకుని కాదు. అది మరి ఏం చేశారో దేవుడికి తెలియాలి, మీకేం తెలియదు. మీరు నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. సో నేను వేరే పనులలో బాగా బిజీగా తిరుగుతాను. సో ప్రస్తుతానికైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు వాచ్ చేయాలి. చలో మళ్ళీ కలుద్దాం.